హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ 2B మ్యాథమెటిక్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ ఒక్క వీడియోలో అయితే మనం క్వశ్చన్ 1 అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ప్రూవ్ దట్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus x square dx and that is equal to x by 2 square root of a square minus x square plus a square by 2 sin inverse of x by a plus c. ఓకే, మనం ఇది ఇంటిగ్రేషన్ అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో మనకి టోటల్గా మనకి 18 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తుంది. టోటల్గా 14 మార్క్స్ అయితే వస్తుంది ఒక్క చాప్టర్ నుండే. మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే 2 వస్తాయి అండ్ 4 మార్క్స్. ఓకే, టోటల్గా మనకి 18 మార్క్స్ అయితే వస్తుంది ఈ యొక్క ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. మీరు 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే దీంట్లో 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి టోటల్ 14 మార్క్స్ క్వశ్చన్. ఓకే, దీన్ని అయితే మీరు బాగా చదువుకోండి. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నేను మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో అయితే. ఓకే, సొల్యూషన్స్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క క్లాస్ పీడిఎఫ్ అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ సొల్యూషన్ అయితే చూద్దాం. చూడండి, సొల్యూషన్. ఓకే, I is equal to integration square root of a square minus x square dx. ఓకే, ఈ యొక్క క్వశ్చన్ అయితే మనం 2 ways గా అయితే దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఒకటైతే బై యూజింగ్ ది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఒక్క మెథడ్ అయితే మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లేకుంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, 2 మెథడ్స్లో అయితే ఈ ఒక్క ప్రాబ్లమ్ అయితే మనం ప్రూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేస్తాను. బట్ బికాజ్ ఎందుకంటే మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేశారు అనుకోండి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, పుట్ x is equal to a sin theta. ఓకే, ఎందుకు నేను ఏ sin theta తీసుకుంటున్నాను? బికాజ్ మనకి ఇంటిగ్రేషన్ మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అయితే తెలుసు. sin square theta plus cos square theta is equal to 1 and sin square theta is equal to 1 minus cos square theta. దీన్ని ఈ సైడ్ రాసుకోండి. ఓకే, ఈ sin స్క్వేర్ రాసిపోతే cos స్క్వేర్ theta is equal to 1 minus sin స్క్వేర్ theta. ఓకే, ఇదైతే మనకు తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, x దగ్గర ఏ sin theta పుట్ చేస్తే మనకి cos స్క్వేర్ theta వస్తుంది. అందువల్ల సబ్స్టిట్యూషన్ అయితే ఇది తీసుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమైతే మనకి I is equal to ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x దగ్గర ఇది రిప్లేస్ చేయండి. a స్క్వేర్ sin స్క్వేర్ theta, ఇది dx డిఫరెన్షియేషన్ చేసుకోండి. మనకి ఏమొస్తుంది, a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin theta ఏంటి cos theta. ఓకే, ఇంటూ మనకి ఏమొస్తుంది a cos theta d theta వస్తుంది. I is equal to ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీసుకొచ్చి రెండిట్లో మనకి 1 మైనస్ sin స్క్వేర్ theta వస్తుంది ఇంటూ a cos theta d theta. ఓకే, ఇప్పుడైతే I is equal to ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే ఏంటి మనకి cos స్క్వేర్ theta నా. ఓకే, ఇక్కడ cos స్క్వేర్ theta రాయండి ఇంటూ a cos theta d theta. ఓకే, ఈ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, రూట్ క్యాన్సల్ అవుతుంది. మనకి I is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos theta ఇంటూ a cos theta d theta అయితే వస్తుంది. I is equal to ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది a స్క్వేర్ cos స్క్వేర్ theta d theta. I is equal to a స్క్వేర్ అండ్ కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos స్క్వేర్ theta d theta. ఓకే, మనకి ఒక ఫార్ములా అయితే ఉంది, మనకి cos స్క్వేర్ theta is equal to 1 plus cos 2 theta by 2. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, I is equal to a స్క్వేర్ ఇంటిగ్రేషన్
in place of cos square theta దీన్ని రీప్లేస్ చేయండి 1 plus cos 2 theta by 2 d theta. ఓకే I is equal to a square. ఇప్పుడు సపరేట్ గా రాసుకోండి ఇంటిగ్రేషన్ 1 by 2 d theta plus ఇంటిగ్రేషన్ 1 by 2 cos 2 theta d theta. ఓకే I is equal to a square 1 by 2 ఇంటిగ్రేషన్ d theta plus 1 by 2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకుంటున్నా cos theta d theta. ఓకే I is equal to a square 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ d theta ఏంటి theta plus 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2 theta. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2 theta అంటే ఏంటి మనకి sin 2 theta నా. ఓకే sin 2 theta by ఇక్కడ 2 theta ఉంది కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 2 theta డిఫరెన్షియేషన్ ఏంటి 2. ఓకే 2 రాసుకుంటాం. ఓకే ఇదైతే మనకి ఇంటిగ్రేషన్. దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి I is equal to a square ఇక్కడ 1 by 2 కామన్ తీసుకోండి a square by 2 theta plus మనకి ఇక్కడ sin 2 theta అని ఎలా రాసుకోవచ్చు నేను 2 sin theta cos theta అని రాసుకోవచ్చా by 2. ఈ 2 get cancel. I is equal to a square by 2 theta plus sin theta cos theta నేను ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ అని రాసుకోవచ్చా. ఓకే sin theta ఇలా ఉంది మనకి cos theta నేను ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin square theta అని రాసుకోవచ్చా by using this ఇది. ఓకే cos square theta is equal to 1 minus sin square theta. దాన్ని ఇలా రాసుకోవచ్చు cos theta cos square theta is equal to 1 minus sin square theta cos theta is equal to square root of 1 minus sin 2 theta ఇలా రాసుకోవచ్చా. ఓకే I is equal to a square by 2. ఓకే in place of theta వాల్యూ ఏమైతే మనకి x is equal to a sin theta నా. ఓకే x is equal to replace x is equal to a sin theta తీసుకున్నాం మనకి theta వాల్యూ ఏమైతుందో that implies theta sin theta is equal to x by a theta is equal to sin inverse x by a ఇదైతుందా. ఓకే ఇన్ ప్లేస్ ఆఫ్ theta sin inverse of x by a రీప్లేస్ చేయండి మనకి ఏమొస్తుంది I is equal to a square by 2 theta దగ్గర sin inverse of x by a రీప్లేస్ చేస్తున్నాం ప్లస్ sin theta అంటే ఏంటి మనకి x by a. ఓకే sin theta అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin theta అంటే ఏంటి x by a హోల్ స్క్వేర్ అవుతుంది sin స్క్వేర్ theta ఉంది కాబట్టి. ఓకే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది a స్క్వేర్ by 2 sin ఇన్వర్స్ x by ప్లస్ యాక్చువల్లీ ఇది ప్లస్ వస్తుంది కాన్స్టెంట్ ఉంటుంది ప్లస్ c x by a ప్లస్ x by a స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది మనకి a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ వస్తుంది. ఓకే దీన్ని ఇంకో స్టెప్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది a స్క్వేర్ బై 2 sin ఇన్వర్స్ x by a ప్లస్ x బై a స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ అవుతుందా. ఓకే ఇక్కడ చూడండి a స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ వి గెట్ a డినామినేటర్ a వస్తుంది ఇక్కడ a ఉంది కాబట్టి a స్క్వేర్ అవుతుంది. ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ c ఇదైతే వస్తుంది. ఇప్పుడు a స్క్వేర్ అయితే మల్టిప్లై చేసుకోండి ఇన్సైడ్ మనకి ఏమొస్తుంది a స్క్వేర్ బై 2 sin ఇన్వర్స్ x బై a ప్లస్ a స్క్వేర్ బై 2 x by a square square root of a square minus x square plus c. So this cancel. We get a square by 2 sin inverse x by a plus x by 2 square root of a square minus x square plus c. This is our required solution. Okay, and proved. ఓకే
ఇలా అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే,